చూసారా మన దొండకాయలు మళ్ళీ గుమ్ముడే గుమ్ముడు చూడండి ఎట్లా వచ్చినాయి అసలు ఫుల్గా. అసలు చూడండి ఫ్రెండ్స్, ద్రాక్షకాయలు గుర్తున్నట్టు ఉన్నాయి దొండకాయలు. ఫుల్గా వచ్చేసింది మన హార్వెస్ట్. నేను ఎప్పుడు కోసినా కానీ మీకు చూపిస్తూనే ఉంటాను. ఇక్కడే కోస్తాను, మన కర్రీకి సరిపోను కేజీ అని చెప్తాను కదా. ఇప్పుడు కూడా అంతే, సేమ్ టు సేమ్ ఒకే చోట. చూడండి ఇక్కడ నుంచి ఇవంతా దొండకాయలు అనమాట. ఇక్కడ వరకు ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు. మీరు ఎప్పుడు అడుగుతున్నారు కదా దొండకాయలు బాగుంటాయి అక్క, మాకు స్టెమ్ కావాలి, అసలు ఎట్లా కాస్తున్నాయి అక్క అని చెప్పి కామెంట్లో. నేను అసలు ఈ దొండతీగకి ఏమి ఇస్తాను, ఎరువు ఏంటనేది నేను ఫుల్ వీడియో చేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఈజీగా బంచెస్గా అసలు చాలా ఛాలెంజ్. ఇట్లా ఆధార్ అప్డేట్ కోసం విష్ణుపేట సచివాలయానికి వెళ్ళానని చెప్పాను కదండి. సార్ అయితే రాలేదంట. ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇంటికైతే వచ్చాము. మరి ఇంకా వంట అయితే చేయలేదు. ఏం చేయాలా అనుకుంటుంటే దొండకాయలు గుర్తొచ్చినాయి. మన పెరట్లో అయితే వచ్చేసా, దొండకాయలకు వస్తున్నా. చూడండి అట్లే వెయిట్ చేసి చూస్తా ఉండండి అక్క ఎన్ని కోసిద్ది అనేది. మన కర్రీకి సరిపోని ఇక్కడే కోసేస్తాను మొత్తం. ఎట్టు నడవను కూడా నడవను ఇప్పుడైతే. ఇక్కడే ఒకే చోట. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ నేనైతే ఇప్పుడు కోయట్లేదు. ఇదిగోండి ఇటు చూడండి, అంటే దగ్గర కేజీ ఉంటాయి. అంటే లావు ఉంటాయి కదా మన కాయలు, మీకు తెలుసు కదా చాలా లావు ఉంటాయి దొండకాయలు. మన కర్రీకి అయితే రెడీ అయిపోయినాయి. అటు కూడా ఇంకా అయితే ఇంకా పెంచి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కోయిన మన కర్రీకి ఇప్పుడు సరిపోతాయి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇంకా మన ఆర్గానిక్ కూరగాయలు మొత్తం ఎట్లా పండించాలి ఏంటనేది చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు రైతు బిడ్డ అంజలిని. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.